గౌతమ బుద్ధుడి బోధనలో అత్యంత ప్రముఖమైనది బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అసలు ఈ శ్లోకాల వెనుకున్న అర్థం ఏమిటి, ఇది మనకి ఏమి చెబుతుంది తదితర విషయాల్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాని గ్రహించాలి. భగవంతుడు అనేవాడు లేడు. సమాజంలో ఏ ఒక్కరికి ప్రత్యేకమైన హక్కులు ఉండరాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన విషయంలో స్త్రీ పురుషులకి సమాన హక్కులు ఉండాలి. జ్ఞాన సముపార్జన ద్వారా శాంతిని పొందాలి. ఉన్నత గమ్యాన్ని చేరుకోవడానికి సమాజంలోని అట్టడుగు వర్గాల వారు కూడా అర్హులే. మానవుల దుస్థితికి కారణం స్వార్థం. జంతుబలి వల్ల స్వర్గం లభించదు. భ్రమల్ని నిర్మూలించుకుని సత్యాన్ని వెతుక్కోవాలి. లేని దేవుడి గురించి అతిగా ఆలోచించడం వృధా ప్రయత్నమే అవుతుంది. భగవంతుడు ఉన్నాడో లేడో, ఉంటే ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ప్రార్థనలు పూజలు ఇవన్నీ అనవసరం. కృత్రిమ బంధాల నుండి వైదొలగాలి. అశాశ్వతమైన దాని మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు అవుతాడు. అందం యవ్వనం కూడా తాత్కాలికమైనవే. మనిషి ప్రాపంచిక సుఖాలకు ఎప్పుడూ కూడా బానిస కాకూడదు. ప్రజల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు పెరిగితే గొడవలకు, ఘర్షణలకు, హత్యలకు, యుద్ధాలకు అవకాశం ఉండదు. ఒక జీవిని చంపేవాడికి దానిపై హక్కు ఉండదు. ఒక ప్రాణిని కాపాడేవాడే దానిపై హక్కుదారుడవుతాడు. రాచరికము పేదరికము కూడా రెండూ సమానమైనటువంటివి. అగ్నిహోత్రాదుల వల్ల మనస్సు శుద్ధి ఎప్పుడూ అవదు. మానసిక వాంఛల్ని జయించి అష్టాంగ మార్గాన్ని అనుసరించినవాడు మాత్రమే పరిశుద్ధుడవుతాడు. ప్రాపంచిక సుఖాలు అశాశ్వతమని, ఆధ్యాత్మిక సంపదే శాశ్వతమని గ్రహించాలి. నామరూపాలలో చిక్కుకోని వాడికి మరుజన్మ ఉండదు. కోరికలు లేని వారికి పునర్జన్మ ఉండదు. ప్రపంచాన్ని శూన్యంగా చూడాలి. మనస్సు నుండి ద్వేషాన్ని తొలగించుకోవాలి. బాధ నుండి, కోరిక నుండి విముక్తుడై ఒంటరిగా చరించేవాడే ముని అవుతాడని గౌతమ బుద్ధుడు తన సూక్తుల ద్వారా తెలియజేశాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.